దత్తమండపం ప్రారంభం. హైదరాబాద్ దుండిగల్ అవధూత దత్తపీఠంలో దత్తమండపం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ 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 దత్త సభా మండపాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని, సచ్చిదానంద స్వామి ఆశీస్సులు మనందరిపైన ఉండాలన్నారు. దత్త సభా మండపాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకుల మధ్య గణపతి సచ్చిదానంద ఆశ్రమాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రతి ఏటా మైసూర్లో జరగాల్సిన దసరా ఉత్సవాలు తెలంగాణలో ప్రారంభించడం స్వామి ఆశీర్వాదమన్నారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద ఆశీస్సులతో, శ్రీ శ్రీ దత్త విజయానంద ఆశీస్సులతో గణపతి సభా మండపాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. హిందూ సాంప్రదాయం విలువలు యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన సచ్చిదానంద స్వామి నిర్ణయం ఎనలేనిదన్నారు. దత్త విజయానంద స్వామి మాట్లాడుతూ పెద్ద అపాయం వచ్చి అగ్నిదేవుడు తాండవించి ఆలయం బూడిదైన చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో దత్త సచ్చిదానంద ఆశీస్సులతో ఆలయాన్ని పునర్నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డికి ఎన్ని పనులున్నా ఆలయ ప్రారంభోత్సవానికి రావడం సంతోషాన్నిచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల కృషి ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.